I will always be a warrior. You can't stop me, you can't stop me now. Yeah, I will always be a warrior. You can't lock me, you can't lock me down. I will not lay down my arms. Ready to be covered in scars. Cause I will always be a warrior. Late nights, get lost. Hard work, the cost. Can't quit, can't stop. This world all cut off. Don't have time to waste, not now. Need to find a way to get out. Cause I'm gone in deep. Get lost in the weeds. You know it's all about the conquest. What's next? You gotta put the work in like you're obsessed. Think about what you want, what's your future? What kind of person would it take to seduce her? So what's next? Be obsessed with winning and your success. Make progress, this life is never promised. So feel blessed, live life, don't be too cautious. Trust the process. Hey, what is up guys, welcome back to my channel. What's up? So guys, I'm back with another video. సో చూసిగా వర్కౌట్ యాక్చువల్గా ఐఫోన్లో షూట్ చేశాను నేను అది. సో మనం కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాం మంచి క్లారిటీతో వీడియోస్. సో ఈరోజు వచ్చేసి బ్యాక్ వర్కౌట్ అంటే మొత్తం ఫుల్ వర్కౌట్ చేసి ఉండే. సో లాట్స్, రేడల్స్, స్ట్రక్స్ ఎందుకు చేయలేదంటే నాకు ఆల్రెడీ కొంచెం ఇక్కడ పెయిన్ ఉన్నది, మేబీ ఇంతలో పట్టుకుని ఉంటున్నాయి. సో అందుకే స్ట్రక్స్ స్కిప్ చేసి బైసిప్ కొట్టినా. సో లాట్స్లో నేనేం కొట్టినా అంటే పుల్అప్స్, లాట్ పుల్ డౌన్స్, సీటెడ్ రోస్, చెస్ట్ సపోర్ట్, టీ బార్స్ అండ్ డెడ్ లిఫ్ట్, హైపోట్రఫీ డెడ్ లిఫ్ట్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆడ అయింది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో కుట్ల మీద పడకుండా అందుకే హైపోట్రఫీ డెడ్ లిఫ్ట్ వేస్తాను. పిఆర్లో దేంట్లో కొడతలేను. అండ్ రేడెల్స్కి వచ్చేసి నేను రేడెల్ ఫ్లై చేసిన. అండ్ బైసిప్కి వచ్చేసి బైసిప్ కల్స్ అండ్ హ్యామర్ కల్స్. సో అంతే సీన్. వర్కౌట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ కొంచెం మీరు మంచిగా అయిపోయింది వర్కౌట్. ఇక ముచ్చటకు వస్తే ఏంటంటే కొంచెం మన ఆర్మ్స్ కానీ నా చెస్ట్ కానీ బ్యాక్ కానీ కొంచెం ఫుల్గా కనబడుతుంది. మేబీ బల్క్ మంచిగా పోతుంది అనుకుంటా. సో పిఆర్లో ఏం కొడతలేను యాజ్ ఐ సెడ్. సో మంచిగా హైపోట్రఫీ మీదనే కాన్సన్ట్రేట్ ఇస్తాను. టైం అండర్ టెన్షన్తో కొడుతున్నా, ఎక్కువ హరీ చేయట్లేదు. సో మేబీ ఇది జరగడానికే నాకు అట్లా జరిగిందేమో అనుకుంటా నేను. సో ఇప్పుడే గ్రోత్ మంచిగా ఉన్నది, మంచిగా ఆగలేదు, మంచిగా తింటున్నాం. సో ఓన్లీ ఓట్స్ ఒకటే పడతలేవు, ఎందుకో తెలియదు. సో ఓట్స్ ప్లేస్లో నేను ఇడ్లీ యాడ్ చేసుకున్నా. సో ఇడ్లీ, కార్బ్స్కి ఇడ్లీ, రైస్ అండ్ బనానా, ఇవే. ఇక ప్రోటీన్కి వచ్చేసి లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు మిల్క్ కర్డ్, ఎగ్సే. సో వీటితోనే నడిపిస్తాను ఎప్పుడైతే. అండ్ ఫ్యాట్స్ కోసం పీనట్ బటర్ అండ్ కొంచెం ఆయిల్. సో ఇప్పుడు వచ్చేసి మనం బయటికి పోవాలి అండ్ ఇన్స్టిట్యూట్ కూడా పోవాలి, అది కూడా చూపిస్తా. సో లెట్స్ గో. అండ్ ఇట్లా మైక్ యూజ్ చేస్తాను, కొంచెం కొత్త కాంటెంట్ ఇస్తాను. ఎట్లున్నదో మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ సో కొంచెం మనం యూట్యూబ్లో కూడా మంచి కాన్సన్ట్రేట్ చేసి మంచిగా గ్రో చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి పోదాం. నేను మైక్ ఆన్ చేసిన అంటే ఉరుతూనే ఉంటా. సో లెట్స్ గో. సో గైస్ డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ అయితే పోతున్నాం మనం. సో లిఫ్ట్లో ఉన్నాం ప్రస్తుతం అయితే. సో ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసిన, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ. సో ఓట్స్ పడతలేవు మనకి. సో అందుకే ఇడ్లీ తీసేసుకున్నా, ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది వన్ ఆఫ్ ది ప్రోబయాటిక్ ఫుడ్ కాబట్టి. సో తినేసి ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసిన నేను. అండ్ ఇట్లా స్కిల్స్ మీద వర్క్ చేస్తాను ప్రస్తుతం అయితే. సో లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ లైక్ దాట్. పదండి. అరే ఇట్లా వచ్చి కూసుకున్నాడు. అరే అప్పుడప్పుడు ఇట్లా వర్డ్స్ రోల్ అవుతూ ఉంటాయి. సో కొంచెం అట్లా ఇగ్నోర్ చేయండి. సురుసురు. సో ఇట్లా వచ్చి కూర్చున్నా నేను. కూర్చొని ఇట్లా కొంచెం విశ్రాంతి తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. సో మెల్లమెల్లగా నేర్చుకుంటాను, ఎందుకంటే గోయింగ్ స్లో ఇస్ ద ఫాస్టెస్ట్ వే. అలా మన వల్ల కానప్పుడు కొటేషన్లతో మేనేజ్ చేయాలి. సో ఓకే, మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మొత్తం మన సెట్ అంతా తీయాలి. సో తీసేవన్నీ ప్రాక్టీస్ చేయాలి. సో మీటర్ 70 भाई आली बोलो भाई, सब्सक्राइबर, लाइक, शेयर, अच्छे. तो गाइस सब्सक्राइब करो, लाइक करो, शेयर करो और कमेंट करो कि ऐसा वीडियोस फिर ना बने. नाइस ट्राई ब्रो, डोंट ट्राई अगेन. సో స్టార్ట్ చేయాలి. నేను అప్పటి నుంచి స్టార్ట్ చేయాలని 100 సార్లు స్టార్ట్ చేద్దాం నేను. సో ఒక నిమిషం స్టార్ట్ చేద్దాం.
గాయస్ డ్యూటీ అయితే దిగినాం. సో టిఫిన్లో పడుకోబోతున్నాం వస్తారు. సో లేబర్ వర్క్ దిగుతాడు. సివిల్ ఇంజనీర్ వీళ్ళు అయ్యో నా బండి అమ్మ దగ్గర బండి పార్క్ చేసింది మర్చిపోయినా నేను. సో అబ్బా బండి పార్క్. సో ఇంటికి వెళ్దాం. మనం ఇంటికి వెళ్ళాక మంచిగా కూర్చొని అయితే మాట్లాడదాం. సో ఐజ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో అడ్డగాడికి అయితే వచ్చినాం మనం. సో మొత్తం పనులు అయిపోయినాయి అని కొంచెం వర్షం కూడా పడింది. సో అందుకే వ్లాగ్ తీయాలి. ఈవెన్ వర్షం పడ్డా కూడా నేను వ్లాగ్ తీద్దాను, ఎందుకంటే 2-3 మంచి ఉన్నది వ్లాగ్ తీయాలని చాలా ఉండే మనకి. సో అందుకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానా. నేను వాకింగ్ చేయడానికి వచ్చిన. సో వాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వ్లాగ్ అయితే తీసేస్తాను అనమాట. సో ముచ్చటకు వచ్చేసి ఏంటంటే మనం ఈరోజు వర్కౌట్ కొట్టేసినాం. బ్యాగ్ వర్కౌట్ రోజు వర్కౌట్ మాత్రం 100% ఇస్తానని. నా ఓపిక లేకపోయినా కూడా ఐఎమ్ గివింగ్ మై 100%, బికాజ్ ఎందుకో ఏమో తెలియదు. సో చాలా డెస్పరేట్ అయిపోయినా నేను. సో అసలు ముచ్చటకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను రోజు గ్రౌండ్లో వీడియోలు తీస్తాను అని మా ఏరియా వాళ్ళు కొంతమంది నా వ్లాగ్ చూసినట్టున్నారు. సో మెసేజ్ చేసిళ్ళు, బ్రో ఇట్లా గ్రౌండ్లో దయ్యాలు అవన్నీ తిరుగుతాయి బ్రో, జర చూసి ఏమైనా అవుతుంది అని. కేర్ తక్కువ ఉన్నది, భయపెట్టడం ఎక్కువ ఉన్నది దాంట్లో. సో కొంచెం చెట్లు కూడా స్కేరీగా ఉన్నాయి. అండ్ చెట్లు చూస్తారా, సో చుట్టూ కొంచెం స్కేరీగానే ఉంటాయి. కాకపోతే మీరు అనుకున్నట్టు నేను 12 గంటల నైట్ అట్లా వచ్చి వ్లాగులు తీయను. సో జనాలు ఉన్నప్పుడే చేస్తాను నేను భయపడను. కాకపోతే ఎందుకో ఇక 8 o'clock అట్లా చేసుకుంటా. అన్ని పనులు నేను పొద్దునే చేసుకుంటా. 12 గంటలకు ఏం పెద్దది ఏముండదు, పండుకుంటాం మనం. సో అందుకే ఒక చిన్న టైం టేబుల్ మెయింటైన్ చేసి 4-5 మనుషులు ఉంటే నేను వ్లాగ్ తీస్తా. అంటే నేను భయపడతానని కాదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ ఓకే. ఇక ఎంత కవర్ చేసినా అంతే. సో నేను దయాలు నమ్మకపోయినా కూడా నేను ఎలాంటి రిస్క్ తీసుకోను. సో అందుకే ఇక్కడికి వస్తా, తొందరనే వద్దా, ఏం బాధపడకండి మీరు. సో అన్నమాట ముచ్చట. ఇక నిజంగా మాట్లాడాలంటే ఈరోజు నా ప్రోటీన్ ఇంటేక్ హిట్ కాలే. ఎందుకంటే కొంచెం మనం అవుట్ ఆఫ్ మనీ నడుస్తున్నాం. ఏదంటే ఇట్లా జరుగుతూనే ఉంటాయి, అందరు లైఫ్లో జరుగుతూ ఉంటాయి. కాకపోతే అందరూ ది సక్సెస్ సైడే చూపిస్తూ ఉంటారు. కాకపోతే మనం ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్, ఎందుకంటే నేను ఎవరితో డిస్కస్ చేయాలి. సో మీతోనే డిస్కస్ చేస్తా. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి హౌ ప్రీషియస్ యూ పీపుల్ ఆర్ ఇన్ మై లైఫ్. సో అన్నమాట. సో ప్రోటీన్ ఇంటేక్ అంతా హిట్ కాలే, కాకపోతే రేపంచి అవుతుంది. సో రేపంచి మన పాకెట్ కూడా అలవ్ చేస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతవరకే. నేను ఇట్లా కెమెరా ఆన్ చేసినట్టు వాగుతుంటా యాజ్ యూ ఆల్ నో. సో అందుకని ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ప్రతి వ్లాగ్కి 2 సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా నాకు హ్యాపీయే, ఎందుకంటే ఐఎమ్ గ్రోయింగ్. నేనైతే ఒక కాడ స్టక్ అయితే లేను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గ్రోయింగ్ స్లోలీ, బట్ వన్ డే విల్ గ్రో వెరీ ఫాస్ట్. దట్ సీమ్స్ వెరీ స్లో ఫర్ మీ. ఏం మాట్లాడుతున్నా తెలియదు. సో నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్లు, షేర్లు, కమెంట్లు చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికి ఉండాలి. సో అందరు టేక్ కేర్, మంచిగా ఉండండి. సో గుడ్ బాయ్.